ఆంధ్రప్రదేశ్లో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ దూసుకెళ్తున్నాడు. తన రూటే వేరు అంటూ ముందుకు వెళుతున్నాడు. పవన్ కళ్యాణ్ కు అభిమానులెక్కువే. డిప్యూటీ సీఎం అయ్యాక ఆయనని అభిమానించేవారు మరీ ఎక్కువైపోయారు. మరింతకీ అసలు పవన్ కళ్యాణ్ రాజకీయాల్లోకి ఎందుకొచ్చాడు? దాని వెనుకున్న అసలు కథ ఏంటో తెలుసా? ఈ వీడియోలో చెప్తాను, ఎక్కడా స్కిప్ చేయకుండా చూడండి. 2008లో తన అన్న చిరంజీవి ప్రజారాజ్యం పార్టీ స్థాపించినప్పుడు పవన్ రాజకీయ ప్రయాణం మొదలైంది. అప్పుడే అన్నకు అండగా ఉంటూ తన గొంతుని ప్రజలకి వినిపించటం మొదలుపెట్టాడు. అప్పుడున్న సీఎం రాజశేఖర్ రెడ్డినే కదిలించాడు. తన మాటల తూటాలతో రాజకీయంలో ఒక హాట్ టాపిక్ గా పవన్ కళ్యాణ్ మారాడు. కానీ చిరంజీవికి కలిసి రాక ప్రజారాజ్యం పార్టీని కాంగ్రెస్ లో విలీనం చేశాడు. తర్వాత కొన్ని రోజులు సినిమాలకే అంకితమయ్యాడు. అప్పట్లో చిరంజీవిని హేళన చేశారు. రాజకీయాలు నీకు అవసరమా? సినిమాలు తీసినంత ఈజీ కాదు రాజకీయాలంటూ హేళన చేసేవారు. అప్పుడే పవన్ కళ్యాణ్ చూపు ఏపీ ప్రజల వైపు మళ్లింది. 2014లో జనసేన పార్టీ స్థాపించిన పవన్ ఆ ఎన్నికల్లో పోటీ చేయకుండా టీడీపీకి మద్దతిచ్చి ప్రచారంలో ఒక సింహంలా గర్జించాడు. టీడీపీని అధికారంలోకి తీసుకురావటంలో కీలక పాత్ర పోషించాడు. కానీ కొన్ని రోజులకు టీడీపీకి జనసేనకు మధ్య మనస్పర్ధలు వచ్చి దూరమైపోయాడు పవన్ కళ్యాణ్. ఆ తర్వాత పవన్ చంద్రబాబు, లోకేష్ మీద విమర్శలతో రెచ్చిపోయాడు. టీడీపీ అవినీతులపై సభలు పెడుతూ ప్రజల మధ్య ఉన్నాడు. ఇదిలా ఉండగా 2019లో ఎన్నికలు రానే వచ్చాయి. అప్పుడు వైసీపీ ప్రభుత్వం 151 సీట్లతో అధికారంలోకి వచ్చింది. తాను 2 స్థానాల్లో పోటీ చేసి ఓటమి చెందాడు. గెలిచిన ఒక ఎమ్మెల్యే చివరికి వైసీపీలోనే చేరిపోయాడు. అప్పుడు పవన్ ఒంటరివాడై ఏమి చేయాలో తెలియక దిక్కుతోచని స్థితిలో ఉన్నాడు. ఎన్నో ఇబ్బందులు పడుతూ ఎన్నో అవమానాలు ఎదుర్కొంటూ తన అన్నకు ఎదురైనటువంటి చేదు అనుభవాలని గుర్తు చేసుకుంటూ చిరంజీవిలాగా పార్టీ విలీనం చేయకుండా తనని తాను నమ్ముకొని పట్టుదలతో ముందుకు సాగాడు. బాబు అక్రమంగా అరెస్ట్ చేసినప్పుడు దీనస్థితిలో ఉన్న టీడీపీకి ఒక హనుమంతుడిలా వచ్చాడు పవన్. జైల్లో ఉన్న చంద్రబాబుని పరామర్శించిన తర్వాత పవన్ బయటకు వచ్చి కలిసి పనిచేస్తామన్న ఒక్క ప్రకటన టీడీపీలో ఉత్సాహాన్ని నింపింది. జగన్ ప్రభుత్వంపై రెచ్చిపోతూ బాబు, పవన్ కలిసి నడవటంతో ప్రజలకు నమ్మకం ఏర్పడింది. ఓట్లు చీలకూడదు అన్న ఉద్దేశంతో టీడీపీతో పొత్తుకు సిద్ధమైన పవన్ బీజేపీని కూడా కలుపుకున్నాడు. ఇక బీజేపీ టీడీపీతో కలవటంలో పవన్ కీలక పాత్ర పోషించి ఢిల్లీ పెద్దలతో మాట్లాడి ఒప్పించాడు. కూటమిగా ఏర్పాటై ఏపీలో రికార్డు బద్దలు కొట్టాడు. తన పార్టీ పోటీ చేసిన అన్ని స్థానాల్లో గెలుపొంది ట్రెండ్ సెట్టర్ గా మారాడు. తన సినిమాలో డైలాగ్ ఉంటుంది కదా, ట్రెండ్ ని ఫాలో అవ్వటం కాదు, ట్రెండ్ ని క్రియేట్ చేయటం అని. అలాగే చేశాడు పవన్ కళ్యాణ్.